కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తర్వాత తెలంగాణ భవన్లో హరీష్ రావు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే దాంట్లో కీలకమైన అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి లభ్యత, నాణ్యత, అనుమతులకు సంబంధించి వివరాలు ప్రకటించారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో 225 పిల్లర్స్ ఉన్నాయని అన్నారు. అందులో 2 పిల్లర్లు కూలిపోతే ప్రాజెక్టు వృధా అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు ఆయన. తమ సూచనల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని నిపుణుల కమిటీ చెప్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ని తప్పుదారి పట్టించిందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 11 రకాల అనుమతులున్నాయి. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టొద్దని మహారాష్ట్ర అడ్డుపడింది. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని ఉమాభారతి సైతం చెప్పారని, ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉంది అంటున్నారు హరీష్ రావు. అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు చెప్పి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని, రేవంత్ కొబ్బరికాయ కొట్టిన కొడంగల్ ప్రాజెక్టుకి డిపిఆర్ ఉందా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మరి ఎస్ఎల్బీసీ కూలిపోతే ఎవరిపై చర్యలు తీసుకోవాలి అని ప్రశ్నించారు. 600 పేజీల రిపోర్ట్ అసెంబ్లీలో పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామన్నారు హరీష్ రావు. ఎన్డీఎస్ఏ కూడా సిడబ్ల్యూసీలో ఒక అంతర్భాగమే. ఎన్డీఎస్ఏ రాష్ట్రానికో నీతి ప్రదర్శిస్తోంది అంటూ మండిపడ్డారు హరీష్ రావు. పోలవరం 3 సార్లు కూలినా ఎన్డీఎస్ఏ ఎందుకు అక్కడికి వెళ్లలేదు అని ప్రశ్నించారు. దానిపై ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు అని కూడా ఆయన నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తర్వాత తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెజెంటేషన్లో ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. ప్రాజెక్టుకు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే అక్కడ నీటి లభ్యత, ప్రాజెక్టు యొక్క నాణ్యత, అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రకటించారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో 225 పిల్లర్స్ ఉన్నాయి. అందులో 2 పిల్లర్లు కూలితే ప్రాజెక్టే వృధా అయిపోతుందా అని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది? కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. తమ సూచనల మేరకే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని నిపుణుల కమిటీనే చెప్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ని తప్పుదారి పట్టించిందా అని ప్రశ్నించారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 11 రకాల అనుమతులు ఉన్నాయని, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టొద్దని మహారాష్ట్ర అడ్డుపడిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని ఉమాభారతి కూడా చెప్పారని, ప్రాజెక్టుకు పూర్తి కేబినెట్ ఆమోదం ఉంది అని చెప్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక అసెంబ్లీలో స్వయంగా దీనికి సంబంధించి కేసీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని అంటున్నారు. ఇక రేవంత్ కొబ్బరికాయ కొట్టిన కొడంగల్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ ప్రెజెంటేషన్ లో ఆయన ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకి అసలు డిపిఆర్ అనేది ఉందా అన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మరి ఎస్ఎల్బీసీ కూలిపోయింది, దానికి సంబంధించి ఎవరిపై చర్యలు తీసుకోవాలి అంటూ మండిపడ్డారు హరీష్ రావు.